వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. రాజకీయాల్లో ఇంతకాలం డిఎల్కు కలిసొచ్చిన అంశాలు ఏమిటని ఆరా తీస్తే నియోజకవర్గంలో బలహీన అభ్యర్థులు కాంగ్రెస్ హవా మాత్రమేనని చెప్పాలి. స్థానిక పనులు చేసుకోవడం, రాజకీయాలు రాణించడంపై శ్రద్ధ చూపని డిఎల్కు ఇప్పుడు నియోజకవర్గంలోనూ పట్టు జారుతోందన్నది కొందరి మాట. ముక్కోణపు పోటీలో డిఎల్ డీలా పట్టం ఖాయమన్న మాట కూడా వినిపిస్తోంది. కడప జిల్లాలో విలక్షణ రాజకీయాలకు పెట్టింది పేరైన మైదుకూరు నియోజకవర్గంలో రైతులంతా కేసీ కెనాల్ ఆధారంగా పంట సాగు చేస్తుంటారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విశిష్టమైన కేపీ ఉల్లిగా చెప్పుకునే కృష్ణాపురం ఉల్లిని ఈ నియోజకవర్గంలోనే సాగు చేస్తుంటారు. గత కొన్నేళ్లుగా కేపీ ఉల్లి సాగుబడి విస్తీర్ణం తగ్గినా కేసీ కెనాల్ కు సకాలంలో నీరు విడుదల కాకపోయినా అందుకు ప్రప్రథమంగా నిందించాల్సింది స్థానిక ప్రజాప్రతినిధి అయిన డిఎల్ని. 6 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు మంత్రిగా డిఎల్ పదవీ బాధ్యతలు చేపట్టిన మైదుకూరు వాసులకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ హవాతో కొంతకాలం బలహీనమైన ప్రత్యర్థులు అవకాశంగా రావడంతో మరికొంతకాలం ఎమ్మెల్యేగా గెలిచిన డిఎల్ స్థానిక సమస్యల మీద నోరు విప్పడం మరచిపోయి చాలా సంవత్సరాలైంది. ఓవైపు అంతర్జాతీయ స్థాయిలో బ్రహ్మంగారి మఠం పేరు మారుమోగుతున్నా అంతంత మాత్రమే ఉన్న సౌకర్యాలతో మఠం అభివృద్ధి కమటంలా సాగుతోంది. అయితే తన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మఠాన్ని అభివృద్ధి చేయాలని కానీ దాన్ని ఓ పర్యాటక ప్రాంతంగా మార్చే ప్రతిపాదనల కోసం కానీ డిఎల్ ఏనాడూ ప్రయత్నించలేదు. తనకు తెలిసిన విషయ పరిజ్ఞానాన్ని, తనకే సొంతమనుకున్న వాగ్దాటిని నమ్ముకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం తప్ప డిఎల్ ఏనాడూ నియోజకవర్గ సమస్యలపై పోరాడలేదు. డిఎల్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హయాంలో మైదుకూరులో కల్తీసారా తాగి 10ల సంఖ్యలో చనిపోయినా దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం తప్ప డిఎల్ సాధించిందేమీ లేదు. కేవలం పదవీకాంక్ష తప్ప ప్రజా ప్రయోజనాల్ని పట్టించుకునే డిఎల్ రాజకీయంగా తన ఉనికి కోసం కునికిపాట్లు పడుతుంటాడు. ప్రజలంతా ఆమోదించిన పథకాల్లో లోపాలు ఉన్నాయంటూ ఎత్తిచూపడం, మంత్రిగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యతను పక్కన పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేయడం డిఎల్ నైజం. అయితే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డిఎల్కు ఈసారి పరిస్థితి సానుకూలంగా ఉందని అనుకుంటే పొరపాటే. 2004, 2009లలో కాంగ్రెస్ హవా మీద గెలుపు బావుటా ఎగురవేసిన డిఎల్ తనకున్న అసలైన స్టామినా ఏంటో 2010 పార్లమెంటు ఎన్నికల్లో బయటపడింది. కడప పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డిఎల్ కాకుండా మరే వ్యక్తి నిలబడినా కనీసం డిపాజిట్ అయినా దక్కేదని కడప వాసుల అభిప్రాయం. ఆ ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గ ప్రజలు సైతం డిఎల్ను చీకొట్టారు. ఆయన సొంత మండలం ఖాజీపేటలోనూ, ఆయన సొంతూరు సుంకేసులలోనూ వైసీపీకి అత్యధిక ఓట్లు వచ్చాయంటే స్థానికులు ఆయన మీద ఎంత గుర్రుగా ఉన్నారో అర్థమవుతుంది. తనను నమ్ముకున్న వారిని ముంచడమే ధ్యేయమని, అందుకే డిఎల్ కు కేవలం వేళ్ల మీద లెక్కించేంత మంది మాత్రమే అనుచరులు ఉంటారని పలువురు అంటుంటారు. ప్రతిపక్షాలను, అధికార పక్షాన్ని నిత్యం వేలెత్తి చూపే డిఎల్ వేల కోట్లు సంపాదించాడని జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నా ఆయన సమాధానం ఇవ్వకపోవడం విడ్డూరం. ఇన్ని ప్రతికూల అంశాల నడుమ 2014లో డిఎల్ పోటీ చేసినా ఆయనకు ఓటమి తప్పదనేది జరుగుతున్న పరిణామాలు చెప్తున్న సత్యం. ఓవైపు టీడీపీ, వైసీపీ, మరోవైపు కాంగ్రెస్, ఈ మూడింటా నెలకొని ఉన్న ముక్కోణపు పోటీలో డిఎల్ గెలుపొందాలంటే ఆయన ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ కనపరిచితే మాత్రమే సాధ్యం. అయితే మొన్నటి సహకార ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీకి డిఎల్ పరోక్షంగా సహాయపడ్డారన్నది బహిరంగ రహస్యం. డిఎల్ ప్రయత్నించి ఉంటే జిల్లా డీసీసీబీ పీఠం కాంగ్రెస్ కు దక్కేది. అయితే సహకార ఎన్నికలను ఏమాత్రం పట్టించుకునే డిఎల్ తన అనుచరుల్ని వైసీపీకి సాయం అందించమని చెప్పినట్లు సమాచారం. సొంత వారినే కాదు, సొంత పార్టీని నట్టేట ముంచే నైజమున్న డిఎల్ను ఎలా నమ్మాలనేది మైదుకూరు వాసుల మనోగతం.
కిరణ్ క్యాబినెట్లో నిత్య అసమ్మతివాదిగా ముద్రపడ్డ దుగ్గిరెడ్డి లక్ష్మీరెడ్డి గారి రవీంద్రారెడ్డి గారిది ఆది నుంచి వింతైన మనస్తత్వం. ఆయన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నెన్నో మలుపులు, మరెన్నో ఊహించని పరిణామాలు. వైద్య విద్యను అభ్యసించి ఆ శాఖలోనే 2 సార్లు మంత్రిగా పనిచేసిన డిఎల్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడంతో ఇప్పుడు ఆయన రాజకీయ జీవితమే ప్రశ్నార్థకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేక మరే ఇతర పార్టీలోకి వెళ్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కడప జిల్లా మైదుకూరు మండలం సుంకేసుల గ్రామంలో జన్మించిన డిఎల్ కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేసి అనంతరం కాజీపేటలో కొన్నాళ్ల పాటు ప్రైవేట్ ప్రాక్టీస్ నిర్వహించారు. 1978లో తొలిసారిగా మైదుకూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ సమకాలీకుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 6 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మైదుకూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2 సార్లు శాసనసభ్యునిగా, ఒకసారి కడప పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ, చిన్న నీటిపారుదల, విద్యుత్ శాఖ మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయనకు 20 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి కిరణ్ కేబినెట్లో మంత్రి పదవి బెర్త్ దక్కింది. 2004 ఎన్నికలకు ముందు కడప జిల్లా నుంచి మైసూరారెడ్డి డిఎల్లు కాంగ్రెస్ ను వీడి టీడీపీలోకి చేరతారన్న ప్రచారం ఊపందుకుంది. అనుకున్నట్టుగానే తొలుత మైసూరా సైకిల్ ఎక్కారు. అయితే డిఎల్ మాత్రం తెలివిగా వ్యవహరించి చివరి నిమిషంలో వెనుకంజ వేశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న మొదటి నుంచి జిల్లాలో వైఎస్ డిఎల్ మధ్య అంతర్గత విభేదాలు ఉండేవి. ఇదే సమయంలో డిఎల్ టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడనే వ్యవహారం వైఎస్ కు కలిసొచ్చింది. ఇదే అదనుగా భావించిన వైఎస్ 2004, 2009 ఎన్నికల్లో డిఎల్ కు టికెట్ రాకుండా సర్వ ప్రయత్నాలు చేశాడు. అయితే అధిష్టానం దగ్గర పరపతి ఉన్న డిఎల్ 2 సార్లు టికెట్ సంపాదించి గెలుపొందారు. ఆ తర్వాత తన కేబినెట్ లో డిఎల్ కు మంత్రి పదవి రాకుండా చేసి వైఎస్ పైచేయి సాధించాడు. దీంతో వైఎస్ కు డిఎల్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది. వైఎస్ సీఎంగా ఉన్న 6 ఏళ్ల పదవీ కాలంలో తనలోని అసంతృప్తిని, వైఎస్ పై ఉన్న ఆక్రోశాన్ని గుంభనంగా దాచుకున్న డిఎల్ తనకన్నా జూనియర్లకు మంత్రి పదవి రావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. వైఎస్ మరణం తర్వాత సీఎం పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన డిఎల్ కు ఆ పదవి దక్కలేదు. తనకు దక్కని సీఎం సీటు కిరణ్ కుమార్ రెడ్డికి దక్కడంతో అప్పటి నుంచి కిరణ్ పై కోపంతో ఊగిపోసాగారు. అయితే ఎట్టకేలకు కిరణ్ కేబినెట్ లో బెర్త్ దక్కించుకున్నా డిఎల్లోని అసంతృప్తి తగ్గలేదు. ఓవైపు రాష్ట్రంలోని అన్ని ఒడిదుడుకులను తట్టుకుని వినూత్న పథకాలతో కిరణ్ ముందుకు సాగుతుంటే డిఎల్ మాత్రం తన స్వరూపాన్ని మార్చుకోలేదు. ప్రభుత్వాన్ని, పథకాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజల మధ్య తిరగకపోయినా కేవలం ముఖ్యమంత్రిని, కేబినెట్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇటీవల కాలంలో కేబినెట్లోని సహచర మంత్రులంతా సీఎంకు బాసటగా నిలుస్తుంటే వైఖరి మార్చుకోని డిఎల్ విమర్శల పాలయ్యారు. అందులో భాగంగానే ఆయనకు వైద్య ఆరోగ్య శాఖలో కోతపడి చివరకు ఆరోగ్య శాఖ మాత్రమే దక్కింది. తన శాఖను చీల్చి కొండ్రు మురళికి అప్పగించడాన్ని జీర్ణించుకోలేని డిఎల్ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. అయితే అది కేవలం బెదిరింపు లేఖగానే మిగిలిపోయింది. ఇటీవల కాలంలో వినూత్న పథకాలను జనబాహుళ్యంలోకి ప్రభుత్వం సమర్థవంతంగా తీసుకెళ్తుంటే డిఎల్ మాత్రం పాత పాటనే మళ్లీ పాడి అసమ్మతి గళాన్ని వినిపిస్తూనే వచ్చారు. దీంతో డిఎల్ అంటే కేబినెట్లోని ఇతర మంత్రులకు పొసగని పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానానికి విన్నవించిన సీఎం వాళ్ల ఆదేశానుసారం డిఎల్ బర్తరఫ్ కు సిఫార్సు చేశారు. అయితే తమ నేతను అవమానకర రీతిలో కాంగ్రెస్ పార్టీ సాగనంపిందని ఆయన అనుచరులు వాపోతున్నారు. ఇన్నాళ్లు హైకమాండ్ వద్ద డిఎల్ కు అపరిమితమైన పలుకుబడి ఉందనుకుంటే ఆయన బర్తరఫ్ తర్వాత అదంతా ఒట్టి భ్రమేనని తేలిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎల్ కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెబుతున్నా కాంగ్రెస్ లోనే కొనసాగుతారా లేక మరే ఇతర పార్టీ పంచనైనా చేరుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జగన్ అవినీతి గురించి పేజీల కొద్దీ విమర్శలు చేసే డిఎల్
వైసీపీలోకి వెళ్లడం అన్నది జరగని పని. అయితే విశ్వసనీయతను కోల్పోయిన టీడీపీలోకి వెళితే ఆయన రాజకీయ మనుగడ అంతంత మాత్రమే. ఇప్పటికే జిల్లాలో టీడీపీ కోలుకోలేని స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డిఎల్ ఆ పార్టీలో చేరినా వనగూరే అదనపు ప్రయోజనం లేదు. మరి డిఎల్ చూపు ఎటువైపు అన్నది వేచి చూడాలి. కాంగ్రెస్తోనే కాదు, కానీ సీఎంతో ఢీకొడుతున్న డిఎల్కు ఇక పార్టీలో స్థానం ఉంటుందా అన్నది కాలమే తేల్చాల్సి ఉంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.